నా పేరు డాక్టర్ కొట్టేచాన, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. శ్రీమద్ రామాయణము మహోత్కృష్టమైన వ్యక్తిత్వ వికాస గ్రంథం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మానవ సంబంధాలు మసకబారుతూ, ఆర్థిక సంబంధాల ముందు ఆర్థిక సంబంధాలు వెలవెలబోతూ, సమాజము రాజకీయాలు ఏలికల తీరు గతి తప్పుతున్న వేళ ఆ మహాకావ్యంలోని మానవీయ విలువలను స్మరించుకోవడం, కొంతైనా ఆచరించడం కొరకు యత్నించడం తప్పు కాదేమో. శ్రీరాముడికి లోకం దైవత్వం ఆపాదించిన ఆయన ఆత్మానా మానుషం అన్వే అన్నట్లు మానవుడుగానే మనుగడ సాగించాడు. మానవాతీత శక్తులు ఏమీ ప్రదర్శించలేదు, మాయలు ప్రదర్శించలేదు. వివేకము, సత్యము, ధర్మము, ఓర్పు, కృతజ్ఞతాభావం తదితర గుణాలకు నిలవెత్తు నిదర్శనము రామచంద్రుడు. ఆదర్శ పుత్రుడిగా, సోదరుడిగా, పతిగా, పితగా, మిత్రుడిగా, ఏలికగా సమతామమతలకు జీవం పోశారు శ్రీరామచంద్రుడు. కేవలం భారతావనికే గాక సర్వ సృష్టికి నిత్య ఆరాధ్యనీయుడయ్యాడు. ఆదర్శ పురుషుడు, త్యాగ ధర్మాలను బోధించి ఆచరించి నిరూపించిన మానవోత్తముడు శ్రీరామచంద్రుడు. ఒక ఆదర్శ నాయకుడికి ఉండాల్సిన సహనం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం వంటి లక్షణాలను శ్రీరాముడు ప్రతీక. స్వార్థం పెరిగిపోతున్న ఈ కాలంలో సామాజిక బాధ్యత కోసం వ్యక్తిగత సుఖాలను త్యాగం చేయడం అనేది చాలా గొప్ప పాఠం. రామాయణంలో ఒక్కో పాత్ర ఒక్కో విషయానికి ఉదాహరణగా నిలిచాయి. సీతమ్మ మహిళా సాధికారతకు ప్రతీక. ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు సీతమ్మ తల్లి కేవలం అబల కాదు, ఆమె అత్యంత మానసిక ధైర్యం కలిగిన ధీరవనిత. రావణుడిలాంటి అజేయ శక్తి ముందు కూడా ఆమె తల వంచలేదు. అశోకవనంలో ఒంటరిగా ఉన్న తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. ఆమె మౌన బాధితురాలుగా మనం చూడకూడదు, ఎందుకంటే ఆమె వ్యక్తిత్వాన్ని మనం తక్కువ చేయడమే అవుతుంది. మానసిక ధైర్యానికి, నిశ్చలమైన సంకల్పానికి ప్రతీక సీతమ్మ. శ్రీరాముడు అడవికి వెళ్తుంటే ఆయన వద్దన్న వెనుక అడవికి వెళ్ళింది. ఇది ఆమెలోని స్వతంత్ర ఆలోచన శక్తికి నిదర్శనం. నేటి మహిళలు తమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవటానికి సీతమ్మ ఒక ఉదాహరణగా నిలిచింది. రావణుడు అపహరించినప్పుడు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఒంటరిగా ఉన్న ఆమె భయపడలేదు. చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నా, ఒత్తిడి ఎదురైనా తన విలువల నుంచి పక్కకు జరగకపోవడము సీతమ్మ నేర్పిన గుణపాఠం. ఆత్మగౌరవం. రామాయణం చివరలో తన పవిత్ర నిరూపించుకోవాలని కోరినప్పుడు ఆమె తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి భూమాత ఒడిలోకి ప్రవేశించింది. ప్రతిసారి ఈ పరీక్షలను ఒప్పుకోకపోవడం ఆమె ఆత్మగౌరవము చెప్తుంది. సీత భూమిలో పుట్టిన చల్లని తల్లి మాత్రమే కాదు, అగ్నిలో పుటం పెట్టిన బంగారం లాంటి దృఢమైనది కూడా. ఇక లక్ష్మణుడు. రామాయణంలో లక్ష్మణుడు అంకిత భావంతో, అంటే డెడికేషన్, నిస్వార్థ సేవ, సెల్ఫ్లెస్ సర్వీస్కు నిలవెత్తు నిదర్శనం. నేటి ఆధునిక కాలంలో వృత్తిపరమైన బాధ్యతలు, అంటే ప్రొఫెషనలిజం, కుటుంబ సంబంధాల విషయంలో లక్ష్మణుడి నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలి. లక్ష్మణుడు ఎప్పుడూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకోలేదు. శ్రీరామునికి నీడలా ఉన్నాడు. అన్నగారి విజయం కోసం అహర్నిశలు శ్రమించాడు. సీతమ్మను వెతికే క్రమంలో రాముడు కుంగిపోయినప్పుడు లక్ష్మణుడే ఆయనకు కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. ఇది ఒక సంస్థ లేదా కుటుంబంలో కష్టాలు ఎదురైనప్పుడు తోటివారికి నైతిక మద్దతు, మోరల్ సపోర్ట్ ఇవ్వడం లాంటిది. లక్ష్మణరేఖ. లక్ష్మణరేఖ అనేది కేవలం గీత కాదు, అది క్రమశిక్షణకు, రక్షణకు చిహ్నం. తన పరిధిలోని తన బాధ్యత పట్ల లక్ష్మణుడికి స్పష్టమైన అవగాహనతో ఆ గీత గీశాడు. ఎదుటివారి గౌరవానికి భంగం కలగకుండా తన పరిమితుల్లో తను ఉంటూనే అత్యుత్తమ సేవలు అందించడం అనేది లక్ష్మణుడి ప్రత్యేకత. హనుమంతుడు ఉత్తమ నిర్వాహకుడు, సమస్య పరిష్కర్త, బెస్ట్ మేనేజర్, ప్రాబ్లం సాల్వర్. సీతాన్వేషణలో భాగంగా సముద్రాన్ని దాటడం అంటే రిస్క్ టేకింగ్, సీతమ్మను చేరుకోవడం టార్గెట్ అచీవ్మెంట్, లంకను దహించడం క్రైసిస్ మేనేజ్మెంట్ ద్వారా రామాయణంలో హనుమంతుడు ఒక పర్ఫెక్ట్ మేనేజర్, గొప్ప భక్తుడు, గొప్ప సేవకుడు, గొప్ప విశ్వాసపాత్రుడు. ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మనం నేర్చుకునే మేనేజ్మెంట్ అన్ని హనుమంతుడి కార్యదక్షతలో, ఎఫిషియన్సీలోనే కనిపిస్తాయి. హనుమంతుడు శ్రీరాముని మొదటిసారిగా కలిసినప్పుడు మాట్లాడిన తీరును చూసిన సీతాపతి ముగ్ధుడవుతాడు. లక్ష్మణ, ఇంతటి వ్యాకరణ శుద్ధితో స్పష్టంగా మాట్లాడే వ్యక్తి సామాన్యుడు కాడు అని అంటాడు. ఇది నేటి నాయకుడికి, ఉద్యోగికి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణం. స్పష్టమైన భావ వ్యక్తీకరణ,
అది హనుమంతుని నుంచి నేర్చుకోవాలి మనం. సముద్రాన్ని దాటేటప్పుడు మైనాక పర్వతం హనుమ విశ్రాంతి తీసుకొని వెళ్ళి కొంతసేపు అని కొరగా హనుమంతుడు నిర్ద్వందంగా రామకార్యం ముగిసే వరకు నాకు విశ్రాంతి లేదు అని అంటాడు. అంటే ఒక పని చేపట్టినప్పుడు ప్రలోభాలకు లొంగకూడదు, లక్ష్యం చేరడంతోనే విశ్రాంతి, ఫోకస్ ఆన్ ద ఎండ్ ఆఫ్ గోల్ అని అంటాడు. పరిస్థితికి తగ్గ వ్యూహం. రాక్షసి సురస నోట్లోకి వెళ్ళి తెలివిగా బయటపడటం, లంకలోకి ప్రవేశించేటప్పుడు సూక్ష్మ రూపాన్ని ధరించడము. హనుమంతుడు తన శక్తిని కాకుండా సమయస్ఫూర్తిని ఉపయోగించాడు. ప్రజెన్స్ ఆఫ్ మైండ్. సమస్య తీవ్రతను బట్టి మన వ్యూహాన్ని మార్చుకోవాలి. అంటే ప్రతి చోట కండబలం పనికిరాదని చెప్పాడు. అలాగే చెప్పిన పనినే కాకుండా అదనంగా మరికొంత చేయడము. శ్రీరాముడికి సీతమ్మ జాడ కనుక్కొని రమ్మంటే సీతమ్మను కనుగొన్నాడు, ఆమెకు ధైర్యం చెప్పాడు. రావణుడి బలాబలాలను అంచనా వేశాడు, కొన్ని గుట్టుమట్లు కూడా చేపట్టాడు. చివరకు లంకని తగలబెట్టి తనే ఇంత చేస్తే నా రాముడు ఇంకెంత బలవంతుడో తెలుసుకోండి అని లంకవాసులకు సవాలు విసిరాడు. ఇలాంటి వారిని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్స్ అని అంటారు. లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవి పర్వతం తీసుకురమ్మనంటే వెళ్ళాడు, కానీ సంజీవిని కనుక్కోలేకపోయాడు ఆ పర్వతంలో. మరి ప్రత్యామ్నాయ మార్గంగా ఏకంగా ఆ పర్వతాన్నే తీసుకొని వచ్చేసాడు. అంటే అనుకున్న కార్యం నెరవేర్చటము లో మరో మార్గాన్ని కూడా ఎంచుకోవటం అనేది తెలిసి ఉండాలి అనేది ఆ పాత్ర చెప్తున్నటువంటి విషయం. ఈ విధంగా ఈ పాత్రలన్నీ కూడా చెప్తున్నాయి. మరికొన్ని పాత్రల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.